చాలా రోజుల నుంచి మామిడి తోటకైతే రావాలనుకున్నాము. ఈరోజైతే కుదిరిందనమాట. హాయ్ అండి. వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ కాఫ్ కోల్డ్ అనమాట. అందుకే వాయిస్ ఇలా ఉంది. అడ్జస్ట్ అవ్వండి. ఇకైతే వచ్చేయండి. మా మామిడి తోట ఎలా ఉందో చూసేద్దరు. ఇదైతే ఏం కాయో నాకు తెలియదండి. మీరు కామెంట్ ఇవ్వండి. ఊరగాయకైతే చాలా బాగుంటుందన్నమాట. అన్నీ అండి బేనీసా చెట్లే ఎక్కువ అనమాట. అంటుమాడికాయలు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు. పిల్లలు సరదాగా చూడాలంటే వచ్చామన్నమాట. కాయలన్నీ అవన్నీ మాగిపోలేదండి, కొద్ది కొద్దిగా మాగాయి అనమాట. అంటే ఊరగాయ కానీ వచ్చాము ఫస్ట్ టైము. మళ్ళీ 1 month తర్వాత వచ్చాము. పొండి మాగిన తర్వాత ఒకసారి వచ్చాము అనమాట. ఒకసారి చూసేయండి. ఇక్కడైతే దోరగా మాగున్నాయి, అందుకనేసి కోసానమాట. ఇక్కడ మా తమ్ముడు భార్య, మా అక్క వాళ్ళ 2 పిల్లలు వచ్చారనమాట. వీడైతే మా తమ్ముడు కొడుకు, చిన్న పిల్లోడు. ఇకైతే రోజు మా వంటలు తిని మా ఆయనకైతే బోర్ కొట్టిందనమాట. నేనే ఈరోజు చికెన్ చేస్తానని కూర్చున్నారు. ఇకైతే కొద్దిగా రాళ్ళు అవి తెచ్చేసుకొని, కట్టెలు కూడా ఇంకా కావాల్సినవి కాబట్టి, ఇక తోటలో చాలా ఉన్నాయి కాబట్టి అవి అయితే ప్రిపేర్ అయితే చేసేసి పెట్టేస్తున్నాను. చూడండి మా ఆయన అయితే పడే కష్టాలు చూడండి. ఆయన అయితే ఎప్పుడు చేయరు, ఈసారి అయితే నేను చేస్తానని చెప్పి కూర్చున్నారనమాట. ఏం లేదు, సింపుల్గా అయితే చేసేసారు. మన గ్యాస్ మీద చేయాలంటే టైం పడుతుందండి. నిజంగా పొయ్యి మీద చేయాలంటే కరెక్ట్గా ఒక 30 minutes, ఒక 20 minutesలో అసలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా ఆయన ఈ చికెన్ కర్రీ ఎలా చేశారో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ పొయ్యి అయితే రెడీ చేసుకున్నారనమాట. పెద్ద రాళ్ళతోటి పొయ్యి అయితే రెడీ చేసేసుకొని, ఇక్కడ మామిడి తోటలో ఉండే ఎండిపోయిన పుల్లలు ఉంటాయి కదా, ఆ కట్టెలు అవన్నీ తెచ్చుకొని ఫస్ట్ ప్యాన్ అయితే పెట్టేసుకొని పొయ్యి అయితే వెలిగించుకునేసారు. ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ అయితే నీట్గా కడిగేసి వేసేసారనమాట. ఆ తర్వాత నూనెలో మనం బాగా కలుపుతూనే టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకున్నారు. చూడండి, మేమైతే స్పూన్తో అలా వేస్తాం కదా, వీళ్ళు జెంట్స్ అనేది వంట చేసేటప్పుడు ఎలా చేస్తారు చూడండి. అసలు గంటి కానీ స్పూన్ కానీ ఏం అవసరం లేదనమాట మా ఆయనకి. అలా చేత్తో అయితే వేసేసి చేసేసారు. ఇక ధనియాల పౌడరు, కారం పౌడర్ అంతా వేసేసారనమాట. చికెన్ మసాలా కూడా తెచ్చాను. చికెన్ మసాలా స్కిప్ అయిపోయిందనమాట. ఇలా వేసి బాగా అయితే మంట వేసేసారు. నిజంగా చూడటానికి ఎలా ఉందండి, అసలు తింటే ఉంది టేస్ట్ సూపర్ అనమాట. చాలా టేస్ట్గా ఉందనమాట. మా పిల్లలు కూడా చూడండి. ఇంకా ఇంటి దగ్గర నుంచే మేము రాగి సంగటి అయితే ప్రిపేర్ చేసేసుకొని ఎత్తుకొని వెళ్ళాము. మేము 10 members దాకా వెళ్ళామండి. ఇకైతే పేపర్ ప్లేట్స్, వాటర్ అంతా తీసుకుని వెళ్ళిపోయాం కాబట్టి అక్కడే కొద్దిసేపు తినేసి, ఇకైతే పక్కన చెరువు అండి. ఇందులో అయితే చేపలు, నత్తలు, ఇంకా రొయ్యలు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మా పాప చూడండి ఎలా జారిపడుతుందో. లాస్ట్ ఇయర్ అయితే ఇంత వాటర్ లేదనమాట. మేము చేపలు కానీ రొయ్యలు అయితే 1 kg దాకా పట్టామన్నమాట. మేము సరదాగా పిల్లలు ఆడుకుంటూనే అలా పట్టాము. ఇప్పుడు అలానే ఉంటుందనుకుని వచ్చామన్నమాట చెరువు దగ్గరికి. కాకపోతే మొత్తం వాటర్ నిందనమాట. ఈ నత్తలు ఏమీ కూడా కనిపించలేదు మాకు. చేపలు కానీ, నత్తలు కానీ, రొయ్యలు కానీ ఏమీ కనిపించలేదు. సర్లే పిల్లోళ్ళు సరదాగా మునుగుతారనేసి అనుకొని కొద్దిసేపు అయితే కూర్చొని వీడియో అయితే తీసాము. మా ఆయన మా పిల్లోళ్ళు సరదాగా అయితే మునిగారనమాట. ఇటు పక్క అంతా లోతు లేదండి, ఇటు సైడు కొద్దిగా లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఎక్కువ లోతు అనమాట. లోతు లేని దగ్గర వరకే మునిగారు. ఇంకా వాళ్ళు మునుగుతూ ఉంటే మేము చూస్తూ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చేపలు, రొయ్యలు అవి ఉంటే బాగుండండి, వీడియో తీయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా పాపనైతే నేర్పిస్తున్నాడు మా ఆయన మా పాపకి. మా పాప అయితే భయపడే, నాకు వద్దు డాడీ, నేను అక్కడికి వెళ్ళి మునుగుతాను అనేసి ఏడ్చింది. సరేలే అనేసి వదిలేశాడు. ఈత నేర్చుకుంటేనే కదండి లేడీస్ అయినా కూడా, చిన్నపిల్లలైనా కూడా, మనం ఈత నేర్చుకుంటే ఎక్కడన్నా మనం అవసరమైనప్పుడు వాడుకోవచ్చు కదా. అందుకని ఇక్కడ చూడండి, కుక్క కూడా ఈత కొట్టేస్తూ ఉంది. ఇకైతే మా ఆయన, మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట, పెద్ద పిల్లోళ్ళే. వాళ్ళైతే హ్యాపీగా మునుగుతూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం పైన కూర్చొని. ఇక్కడ చెరువు పక్కన కనిపిస్తున్న చెట్లన్నీ మామిడి తోటే అండి. మొత్తం ఇక్కడ
పుత్తూరు కార్వేట్ నగరం సైడ్ అంతా ఎక్కువ మామిడి తోటలు అనమాట. ఇకైతే అక్కడ మునిగేది వచ్చిన తర్వాత మళ్ళీ కాయలన్నీ కోసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఊరగాయకండి, అంటే మాగేయడానికి కాదు, మేము వచ్చింది ఊరగాయకి కోసుకొని వెళ్ళడానికి వచ్చాము. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత అయితే వచ్చాము అనమాట. ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు వీడియో. అన్నీ అయితే బాగా పక్కానికి అయితే వచ్చేస్తున్నాయి. కాయలు అన్నీ దోరగా చెట్లలోనే మాగి మేము వచ్చేసరికి కింద అయితే పడిపోయి ఉన్నాయి. ఇంకైతే కొయ్యడానికైతే దోటి అవి తెచ్చుకున్నారనమాట. మరి కోసినప్పుడు కింద పడిపోకుండా మాగడానికి కింద పడితే సరిగ్గా మాగవు కదా, అందుకని తోటి అవన్నీ తెచ్చుకున్నాము. ఈసారి అయితే చాలామంది వచ్చామండి, ఎందుకంటే మా ఊర్లో పిల్లలు కూడా కొంతమంది అయితే మామిడి తోట అయితే చూడాలన్నారు. అందుకని మా ఊర్లో కొంతమంది పిల్లలు అయితే తీసుకొచ్చాము అనమాట. చూడండి చెట్లోనే మాగిపోయి ఉన్నాయండి. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదైతే బేనిసా కాయలండి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో, సైజు కూడా చాలా బాగా వచ్చాయి. కానీ కాపు అయితే అంత ఎక్కువ అయితే పట్టలేదన్నమాట చెట్లల్లో. ఏదో కొన్ని చెట్ల వరకే కాపు అయితే చాలా బాగుంది. కొన్ని చెట్లు అయితే అస్సలు ఒక్క కాయ కూడా లేదనమాట. లాస్ట్ ఇయర్ చాలా బాగా వచ్చింది, ఈ ఇయర్ అయితే చాలా తక్కువ అండి కాపు. ఇకైతే ఈ దోటి మనం కాయలు కోసి దోటి ఉంటుంది కదా, ఆ దోటితో అయితే కోసి అన్నీ అయితే కింద అయితే వేసేస్తారనమాట. కొన్ని మాగిపోయినాయి అన్ని చెట్లోనే, కొన్ని అయితే మాగలేదు. చూడండి ఇవన్నీ మాగిపోయినాయి. అసలు మాగిన వరకు మాతో వచ్చిన పిల్లలంతా మొత్తం తిన్నారనమాట. ఇది కూడా బాగా మాగిపోయి ఉన్నది. చూడండి మా పాప అయితే ఇక కొన్ని తన వల్ల అయినంత వరకు మొత్తం కోసేసినవన్నీ ఒక బ్యాగ్లో అయితే నింపుతుందనమాట. వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారని సగం మేము ఈ తోటకైతే వచ్చాము, మామిడి తోటకి. ఇది సపోటా చెట్టు అండి. ఉన్న కాయలన్నీ కోసేసి మేము కవర్లో అయితే వేసేసుకున్నాము. మామిడి పండ్లతోటి ఇవి కూడా మాగేసేయాలన్నమాట. ఓకే అండి, ఇది ఎక్కడ ఏమనేది మీకు ఏం చెప్పలేదు కదా, పుత్తూరు కార్వేట్ నగరం అనమాట. తిరుపతి నుంచి ఒక 1 అవర్ ఉంటుంది అనుకుంటా జర్నీ. మేమైతే ఫస్ట్ కార్లో వచ్చాము, సెకండ్ టైం అయితే ఆటోలో అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా మేము కోసుకొని కవర్లో అయితే వేసేసుకుంటున్నాము. చూడండి మా పాప అయితే కోసుకొని వచ్చింది. మా పిల్లలు చూడండి, వాళ్ళ హ్యాపీనెస్కి అసలు హద్దే లేదనమాట. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. పక్కన మేకపిల్లలు వస్తే మా వాడు చూడండి, నాకు ఇది కావాలి అనేసి ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు. మేము ఉన్నంతసేపు ఆ మేకకి దారం కట్టి వడదూనే తిప్పుకుంటూ ఉన్నాడనమాట. మా ఊర్లో పిల్లలు అనమాట. మేమైతే తోటకైతే వెళ్తున్నామని తెలిసేసరికి ఆటోలో అందరూ అయితే ఎక్కొచ్చారండి. ఇక్కడ మా ఆయన అయితే కొన్ని చెట్లలో అలానే మాగిపోయి ఉన్నాయండి. ఆ కాయలన్నీ కోస్తున్నారు. ఎక్కువ కాపు అయితే లేదు నాకు తెలిసి. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుంది, ఈ ఇయర్ అయితే చాలా తక్కువ అనమాట. ఒక్కొక్క చెట్లు అయితే ఒక్క కాయ కూడా లేదనమాట. పైగా దీనికి ముందైతే కాపలాగా ఉన్నారు ఒక ఫ్యామిలీ. అప్పుడైతే వాటర్ అది పట్టుతూ బాగుండిందనమాట. కొబ్బరి చెట్లు, పక్కనే ఒక నిమ్మ తోట, అరటి చెట్లు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఎవరు దీనికి కాపలా లేరు. అందుకే ఆవులు మేకలు అన్నీ అయితే లోపలికి కాంపౌండ్ వాళ్ళ నుంచి లోపలికి వచ్చేస్తున్నాయి. ఇది కూడా క్లీన్ చేయాలని చెప్తూ ఉన్నారు, ఎందుకంటే పక్కనంతా ఫ్లాట్లు అయితే పడిపోయాయండి. మేమైతే ఇలానే తోట ఇలానే ఉండాలనేసి ఇలానే వదిలేసాము. చూడండి మేము అన్నీ కాయలు కోసి ఇక్కడ వేస్తే ఆల్రెడీ వచ్చిన ఆవులన్నీ వీటిని తినేసాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే ఆకు పేరు మీకు తెలిస్తే కామెంట్ ఇవ్వండి. ఇలా ముట్టుకుంటే అలా ముడుచుకునేస్తుంది అనమాట. కొద్దిసేపు సరదాగా వీటితో కూడా ఆడుకున్నాము. మీకు దీని పేరు తెలిస్తే కామెంట్ ఇవ్వండి. మామిడికాయలు అసలు ఎన్నో రకాలు ఉంటాయండి. నాకైతే ఒక 3-4 పేర్లే తెలుసు అనమాట. ఈ కాయ పేరు కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ ఇవ్వండి. ఇదైతే చెట్లోనే మాగిందంట. ఇకైతే మా పాప నేను తిని చూపిస్తానని చెప్పి తింటూ ఉందండి. ఇకైతే ఫుల్గా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి హాలిడేస్లలో కదా మేము వెళ్ళాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటూ తింటూ తిరుగుతూ హ్యాపీగా అయితే ఉన్నారు. ఈ చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో. కాపు కొద్దిగా ఉంది, అసలు ఒక్కొక్క దగ్గర అయితే అస్సలు లేదనమాట. చూడండి పక్కనంతా ఫ్లాట్స్ అయితే వేసేసారని చెప్పారు కదా, ఒక ఇల్లు ఒక తొట్టె అనమాట. అది స్విమ్మింగ్ పూల్ లాగా మా పిల్లోళ్ళు గేట్ తీసుకొని వెళ్ళిపోయి దాంట్లో మునిగారు. ఇకైతే వాళ్ళు ఏమన్నా వచ్చి అరుస్తారేమని అరుస్తూ ఉన్నా కూడా మా వాడు చూడండి వినకుండా మరీ మునుగుతున్నాడు. ఇది నిమ్మ తోట అనమాట. నిమ్మకాయలు అయితే బుల్లి ఉన్నాయి.
ఇంకా పెద్ద సైజు వస్తాయంట. ఇప్పుడు ఎవరు లేరు కదా వాటర్ పట్టేదానికి కూడా, అందుకే ఇలా చిన్నగానే ఉన్నాయన్నమాట. ఒకసారి చూసేయండి మీరు కూడా. వాయిస్ అయితే అస్సలు అవ్వట్లేదండి నాకు మాట్లాడడానికి కూడా, అడ్జస్ట్ అవ్వండి. ఇకైతే చూడండి చెట్లోనే కాయ అయితే మాగుంది. ఇకైతే చూడండి మేము కష్టపడి కోసి అట్టపెట్టెలో అయితే వేసుకొని ఆటోకి అంతా నింపేసామన్నమాట. కోసిన కాయలన్నీ ఇలా మనం సపరేట్ చేసి ఒక బాక్స్లో అయితే వేసేసుకొని మేము ఆటోకి అయితే వేస్తున్నాను. ఇక ఎలాగో మనం వీడియో తీస్తాం కాబట్టి ఇలా చేస్తూ మీకు చూపించాలని తీసాను అనమాట. మా పాప అయితే తీస్తుంది వీడియో. ఇక అయితే ఇవన్నీ ఇంకా మిగిలిన కొబ్బరికాయలు అవన్నీ తీసి ఆటోలోనే వేస్తున్నారు చూడండి. ఇవన్నీ అసలు సగం ఆగిపోయి ఉన్నాయండి. ఈ చెట్టు కింద ఉన్న మామిడికాయలన్నీ ఆ కవర్కి అయితే వేసేసాము. మేము తెచ్చిన కవర్లు, గోతాంలు, హ్యాండ్ కవర్లు అన్నిటికీ అయితే వేసేసి ఆటోకి అయితే అలా నింపేసాము. చూడండి ఎన్ని కాయలు. ఇవి కూడా అన్నీ ఇక ఊరగాయ కూడా పనికిరావండి. ఎక్కువైతే కాయలు బాగా దోరగా అయిపోయినాయి, అంటే పండిపోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఈ కాయలు. ఇక అయితే మాతో వచ్చిన పిల్లలు కూడా వాళ్ళు తన్నీగా అయితే బ్యాగులు అయితే తెచ్చేసుకొని వాళ్ళకి కావాల్సిన పండ్లు అయితే వాళ్ళు బ్యాగులలో అయితే వేసుకున్నారనమాట. ఇక అయితే మేము 5 అవుతుంది, పైగా సండే కాబట్టి ఇక రావు కళ్ళ ముందే బయలుదేరాలనేసి మేము 4:30కి అంతా బయలుదేరేసి అయితే వెళ్తున్నాము. అంతా మేము ఆటోకి సర్దేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసాను అనమాట నేను, మళ్ళీ వీడియో కోసమని. ఈ కాయల పేర్లు కూడా మీకు తెలిస్తే కామెంట్ ఇవ్వండి. చెట్లో అయితే కాయలన్నీ అసలు మాగిపోయినాయండి. ఇంకైతే లాస్ట్లో అయితే మా ఆయన అయితే మాగున్నాయని దోటితో అయితే కింద పడకుండా కోసారనమాట. ఇవి కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. ఇక్కడ పిల్లలంతా ఆడుకుంటున్నారు. ఇకైతే మా ఆయన అయితే ఎలా మాగేసాడో చూడండి. ఫస్ట్ కసి వేసి మళ్ళీ దాని తర్వాత పండ్లన్నీ వేసి మళ్ళీ కసి వేసి మళ్ళీ పండ్లన్నీ దాని మీద పెట్టేసి అలా మాగేశారనమాట. కరెక్ట్గా ఒక 3 డేస్కి కాయలన్నీ మాగిపోయాయి అనమాట. లాస్ట్ ఇయర్ కూడా అంటే ఇన్ని కోసుకోలేదనమాట. లాస్ట్ ఇయర్ కొద్దిగానే 20 అలా ఉంటాయి, 30 ఉంటాయి అన్ని కాయలు తెచ్చారనమాట. ఇప్పుడైతే చాలా కాయలండి మాగుతూ ఉంటే మేము తింటూ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సూపర్గా అయితే ఉన్నింది. కొన్ని అలా పగిలిపోయి ఉన్నాయి అన్నమాట కాయలు మొత్తం అండి. అసలు మొత్తం ఆగిపోయినాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అండి ఇన్ని కాయలు తెచ్చి మాగేయడం అంటే, నిజంగా ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా కూడా అనిపించింది అనమాట. మామూలుగా అయితే మందులు అలాంటివి వేసి కాయల్ని పండులాగా మాగబెడుతూ ఉంటారు కదా. ఇలా న్యాచురల్గా పండిన పండ్లు మనం ఎన్నన్నా తినొచ్చు అనమాట. మన హెల్త్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇకైతే మాకు తెలిసిన వాళ్ళకి కొన్ని, అమ్మ వాళ్ళకి కొన్ని, మా ఆయన వాళ్ళ అక్క వాళ్ళకి కొన్ని అన్నీ అయితే ఇచ్చేసామన్నమాట. మాతో వచ్చిన పిల్లలకు కూడా వాళ్ళు తనిగా బ్యాగులు అయితే తెచ్చేసుకున్నారు, వాళ్ళకు కూడా ఇచ్చాము. ఇకైతే ఈసారి అయితే మేము అంటే మండీకి వేస్తూ ఉంటారు కదా ఎక్కువ కాయలు, అయితే మేమైతే అలా వేయలేదండి. ఈసారి మాకు కావాల్సిన కాయలన్నీ కోసుకొచ్చుకున్నాము. కొన్ని కాయలు అయితే అట్లే వదిలేసామన్నమాట. ఇక మేము తెచ్చుకున్న ఆటో కూడా నిండిపోయింది, మేము తెచ్చుకున్న బ్యాగులు కూడా నిండిపోయాయి అన్నమాట. ఇక మాకు కావాల్సినట్టే మేము తెచ్చుకున్నాము, మిగతావంతా మా తోటలోనే వదిలేసి వచ్చేసాము. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇకైతే ఇంకొక విషయం అండి, ఇంకా నా వీడియోస్ కానీ ఏమీ రావు, షార్ట్ వీడియోస్, మా ఆయన వీడియోలు, పిల్లల వీడియోలు, ఏదైనా వంట వీడియోలు ఏదైనా ఉన్నా కూడా నేను షార్ట్ వీడియోలు అయితే పెడతాను. ఫుల్ వీడియోస్ లైవ్లో అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అందరూ అయితే సపోర్ట్ ఇవ్వండి, లైవ్లకి, షార్ట్ వీడియోస్కి కానీ ఫుల్ వీడియోస్ కానీ. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా అయితే మాగేసేసాము చూడండి మామిడికాయలు.